ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము అపొస్తలుల కార్యాలు 14:3. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అంటున్నారు. అంటే ప్రభువుని ఆనుకోవడం ఒక పాయింట్, ధైర్యంగా మాట్లాడడం రెండో విషయం. ప్రభువుని ఆనుకుంటేనే ఆ ధైర్యం వస్తుంది. కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎవరిని అనుకుంటున్నావు, ఎవరి మీద ఆధారపడుతున్నావు, మరి ఎవరు నీకు సహాయం చేస్తారని భావిస్తున్నావు? నీవు ప్రభువునే ఆనుకోవాలి, ఆయన్నే ఆశ్రయించాలి, ఆయన వైపే చూడాలి. అప్పుడే నీకు బహుధైర్యం వస్తుంది. మరి ఈరోజు ఈ విషయంలో నువ్వు ప్రభు మీద ఒక భరోసా కలిగి ఉన్నావా? 100% ఆయనలో విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన నువ్వు నమ్ముచున్నావా లేదా? ఈ విషయాలన్నీ ప్రభు నీతో అడుగుతున్నారు. మరి నేను అడుగుతున్నప్పుడు నువ్వు సూటిగా ఆయనకి సమాధానం చెప్పాలి. నీ ఆలోచన ఏంటి? నీరు ఎలా ఉంది? నీ ఆత్మీయస్థితి ప్రభుని ఆనుకునే విధంగానే నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నావా? క్రైస్తవుడిగా ఉన్న నువ్వు ప్రభునే కదా, మరి క్రీస్తునే ఆనుకోవాలి కదా. ఆ విషయం నీకు అర్థమవుతుందా లేదా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే, నీ పరిస్థితి ఎలా ఉన్నా ప్రభు మార్చగలడు. మరి నీవు ఒకవేళ ఇప్పటి వరకు మనుషుల సలహాలు వింటూ, మనుషుల మీద ఆధారపడుతూ, మనుషుల సహాయం కోసం పరిగెడుతూ ఉంటే, మరి ప్రభు అందుకే నీతో ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నారు. మరి ఆయన ఆనుకున్నప్పుడు ధైర్యం వస్తుంది, బహుధైర్యం వస్తుంది. ఆయన ఆనుకుని వాళ్ళు అక్కడ మాట్లాడినట్టుగా కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి లేఖనాల్లో గమనిస్తే, మరి తమకు వ్యతిరేకంగా యూదులు అన్యజనులను ఉసుగొల్పినా సరే యేసు శిష్యులు కేవలం ప్రభు మీద ఆనుకుని ధైర్యంగా ఉన్నట్లుగా ఆ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే మనకు వ్యతిరేకంగా కొన్నిసార్లు కొంతమంది మరి ఈ విధంగా లెగుస్తుంటారు, కొంత వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనమైతే ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుని ఆయన వైపే చూస్తూ మరి ముందుకు వెళ్ళినప్పుడు మనకి ఆ ధైర్యం ప్రభు ఇస్తారు. ప్రభువుని ఆనుకున్నట్లే అన్ని విషయాల్లో కూడా వారు ఎలాగైతే ప్రభువుని ఆనుకున్నారో ఆ రోజు ప్రభు యొక్క శిష్యులు, అలాంటి అపొస్తలులు, మరి మనం కూడా ఆ విధంగా ప్రభు వైపు చూస్తూ ఆనుకోవాలి. ధైర్యంగా మనం ఈరోజు మనం కూడా సువార్త కూడా ప్రకటించగలుగుతాం. ఆ రోజు వారు ఎలాగైతే వ్యతిరేక పరిస్థితుల్లో సైతం ప్రభువుని నమ్మారో, ప్రభు వైపే చూశారో, ఆయన్నే ఆనుకున్నారో, ఆయన మీద భారం వేశారో, అలాగే ప్రభు మనకి ఈరోజు కూడా సహాయం చేస్తారు. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా ప్రభు తోడుగుండేవాడు, సహాయం చేసేవాడు. మిత్రమా, నీ ప్రతి వ్యతిరేక పరిస్థితిలో సైతం ప్రభునే ఆనుకో. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, కుటుంబంలో సమస్యల విషయాల్లో, వివాహము, ఏదైనా సరే, నీ సమస్య ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా సరే, ప్రభు వైపు చూసినప్పుడు నీకు విజయం వస్తుంది. మనుషుల వైపు చూడడం మానేసి ప్రభు వైపు చూడు, ప్రభుని ఆనుకో. అలనాడు శిష్యులు ఎలాగైతే ప్రభుని ఆనుకుని ధైర్యంగా మాట్లాడగలిగారో, ఈరోజు నీవు కూడా ప్రభుని ఆనుకుంటే ఆ ధైర్యం నీకు ఇస్తారు. ఆయన ఆనుకున్నప్పుడే నీకు బహుధైర్యం. ఆయనే బహుధైర్యం కదా నీ జీవితంలో. మరి ఒక ధైర్యం ప్రభువే. మరి ఏ విషయంలోనూ నీకు ధైర్యం రాదు, ఎవ్వరూ నీకు ధైర్యాన్ని ఇవ్వలేరు. కాబట్టి ప్రభువే నీకు ధైర్యం. కాబట్టి ఆయన వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. 100% ఆయనను విశ్వసిస్తే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తారు. విశ్వాసములకు కర్త ఆయనే కాబట్టి ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్తే నీ ప్రతి పరిస్థితిలో నీకు ఆయన విజయం ఇస్తాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా ప్రభుని ఆనుకున్నా, నేను నాకు ధైర్యం ఇచ్చాడు, ఆయన నా పరిస్థితుల నుంచి నాకు విడుదల ఇచ్చాడు, నా ప్రతి వ్యతిరేకత కొట్టివేశాడు, ఈ పరిస్థితి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాడు, నాకు విడుదల వచ్చిందని నీ ప్రభువును గణపరిచే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆమేన్.